ప్రభు నామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు మనము బైబిల్లోని రూతు గారి గురించి మనము కొన్ని వచనాల్లో మనం ధ్యానం చేసుకుందాము. మరి రూతు గారు తన భర్తను, తన కుటుంబాన్ని, తన జీవితాన్ని, సమస్తాన్ని కోల్పోయినప్పటికీ మరి తన ఊరు కాదు, తన ప్రదేశం కాదు, తన మనుషులు కాదు, అయినప్పటికీ తన అత్తను నమ్మి, తన భర్త లేడు తోడు, తను ఒంటరిగా తన ప్రయాణము ముందుకు వెళ్ళనయ్యింది. మరి అయినప్పటికీ తన తల్లి వల్లే తన అత్తను నమ్మి ఆమె ప్రయాణము తన ఊరు కానీ, తన మనుషులు కానీ, తన దేశం కానీ, తన భాష కానీ ప్రజల మధ్యకు ఆమె వెళ్ళుటకు సిద్ధపడి అత్త ఎలాగున చెప్పిందో ఆమె కూడా అలాగునే చేసి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన జీవితాన్ని కట్టుకున్నదై ఉంది. మరి తల్లి వల్లే అని అంటే మరి మన విశ్వాస జీవితంలో మనము కూడా మన దేవుడు మనల్ని నడిపించేదాన్ని బట్టి, మన దేవుడు మనకు తోడై ఉన్న స్థితిని బట్టి మనము ప్రతి ఒక్క స్థితిగతిలోనూ దేవా నీవు తోడున్నావు కనుక నేను ఎక్కడికైనా సరే, ఏ స్థలానికైనా, ఏ కష్టమైన పనైనా, ఏదైనా నీవు చెప్పింది నేను తూచా తప్పకుండా నేను చేస్తాను అనేటువంటి స్థితిగతిలో మనం ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుని ఆలోచన చేసుకున్నాం. దేవుడు మనతో ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడనై ఉన్నాడు, మనము ఏమి విననై ఉన్నాము. ఆయన దర్శనం వస్తే దాన్ని పక్కకు నెట్టేయడము, చాలా మంది అలాగే చేస్తుంటారండి. అలాగున ఆయన కనపరిచినా కూడా ఆయన ప్రేమను త్రోసివేయడం ద్వారా, ఆయన వాక్కును, ఆయన చిత్తాన్ని త్రోసివేయడం ద్వారా మీరు మీ జీవితంలో ఏం కోల్పోతున్నారో కూడా మీకు తెలీదు. మరి యోసేపు గారు మరి పాపము నుంచి ఎలా పారిపోయాడండి? అతను పాపము నుండి పారిపోయాడు, దేవునికి దగ్గరగా నిలబడిన వాడై ఉన్నాడు. ఎలాగున దేవునికి దగ్గరగా నిలబడిన వాడై ఉన్నాడనంటే తప్పుకు భయపడ్డాడు, పాపానికి భయపడ్డాడు, దేవునికి విరోధముగా నేను పాపము చేయను అని ఆయన తప్పించుకొని ఆయన మరి ఒక రాజుగా ప్రకటించబడ్డాడు. తన కుటుంబానికి కూడా ఆపద సమయంలో, కరువు సమయంలో తన కుటుంబానికి కూడా ఒక తోడుగా నిలబడేటువంటి వాడిగా ఉన్నాడు. అలాగున్నే మరి రూతు గారి విషయంలో కూడా ఆమె తన అత్త ఎలాగైతే చెప్పిందో, అత్త అనంటే నీకు ఏమీ లేని పరిస్థితుల్లో, నీకే తోడు లేని పరిస్థితుల్లో మీరు మీ తండ్రిని ఆధారం చేసుకోండి. అందరూ ఉన్నారు సహాయం చేస్తారు అని కాదు, కానీ ఎవరు ఉన్నా లేకపోయినా నీ దేవుణ్ణి నీవు ఆశ్రయం చేసుకొని నిలబడినట్లయితే మీ విశ్వాస జీవితంలో ఖచ్చితంగా మనం ముందుకెళ్లే వారముగా ఉంటాము. కనుక వాక్యం అర్థమైందనే భావిస్తున్నాను, క్షమించండి. దేవుణ్ణి ఆధారం చేసుకొని నీ ముందున్న ప్రయాణంలో నీవు ఓపికతో నీ దేవుడు తోడుగా ఉంటాడు అని చెప్పి బయలుదేరండి. అలాగునే మరి బైబిల్లో ఏలియా గారు నీరసించి ప్రయాసపడి నేను వెళ్ళలేను, ముందు కదలలేను అన్నటువంటి స్థితిలో దేవుడు ఎలాగూ నడిపించాడు, ఇశ్రాయేలుని ఎలాగూ నడిపించాడు. అలాగే మిమ్మల్ని కూడా మీ పరిస్థితుల్లోంచి, మీ ఇరుకుల్లోంచి, మీ ఇబ్బందుల్లోంచి, ప్రతి ఒక్క స్థితిగతిలో నుంచి నువ్వు ధైర్యముగా ఆయన్ని నమ్మి ముందుకు అడుగు వేయగలిగితే నీ ప్రతి అడుగులోనూ ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందరు. అలాగున ఆయన బిడ్డలను ఆయన గద్ద రెక్కల మీద మోసుకెళ్ళినట్టు ఆయన బిడ్డలను ఆయన మోసుకెళ్తాడు. కనుక ప్రతి ఒక్క అడుగులోనూ నీ దేవుడు తోడుగా ఉన్నాడు అని ధైర్యం వహించి మీ లైఫ్లో మీరు చేయబోయే ప్రయత్నంలో అయినా, మీరు చేసే ఆలోచనలోనైనా ఆయన తోడు ఉందో లేదో మీరు గ్రహించుకోండి. ఆయన ఉనికిని గ్రహించుకోండి, ఆయన వాక్కును గ్రహించండి, ఆయన వాక్కును వినండి. ఆయన ముందుకు వెళ్ళు అని అన్నప్పుడు వెళ్ళండి, ఆయన ఆగిపో అన్నప్పుడు ఆగిపోండి. అదే మీకు మేలైనదిగా ఉంటుంది. మరి అలాంటి గైడెన్స్ అంతా కూడా దేవుడు బైబిల్లోని విశ్వాసులకు ఇచ్చాడు.
ముందుకు వెళ్ళమని చెప్పాడు, వెనక్కి వెళ్ళమని చెప్పాడు, ఆగిపోమ్మని చెప్పాడు, ప్రయాణం అవ్వమని చెప్పాడు. ప్రతి ఒక్కటి కూడా ఆయన నడిపించాడు. ఆయన నడిపించగలడు. కానీ మనం మాట్లాడేందుకు ఉద్దేశపూర్వకంగా లేదు. ఎందుకంటే మనం నామకార్థమైన భక్తి కలిగి ఉన్నాం కనుక మన జీవితాలు ఇలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలా కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసములో అగ్ని పరీక్షకు వారు నిలబడ్డారు చూడండి. దేవుడు నిలబెట్టాడు చూడండి. అలాగున